గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం మేనేజ్మెంట్ అకౌంటింగ్లో థర్డ్ బీకామ్లో రేషియో అనాలిసిస్ అనేటువంటిది చూస్తున్నాం. నిన్న గ్రాస్ ప్రాఫిట్ రేషియో, స్థూల లాభ నిష్పత్తి, నెట్ ప్రాఫిట్ రేషియో, నికర లాభ నిష్పత్తి, అవి రెండు చూసాం. స్థూల లాభ నిష్పత్తి గ్రాస్ ప్రాఫిట్ రేషియో కట్టాలంటే స్థూల లాభము బై నికర అమ్మకాలు ఇంటూ 100, గ్రాస్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100 అనే ఈక్వేషన్ని అప్లై చేసాం. అలాగే నెట్ ప్రాఫిట్ రేషియో నికర లాభ నిష్పత్తి కట్టాలి అంటే నికర లాభము బై నికర అమ్మకాలన్న అమ్మకాలను ఒకటే, కానీ ఎప్పుడు సేల్స్ తీసుకునేటప్పుడు మాత్రం రిటర్న్స్ని డైరెక్ట్ చేసి తీసుకోవాలి. అందుకే నెట్ సేల్స్ అంటాం అనమాట. ఇక్కడ అమ్మకాలు అన్నా నికర అమ్మకాలన్నా ఎలా అన్నా సేల్స్ రిటర్న్స్ ఉంటే మాత్రం వాటిని తీసేసి ఫెయిర్ సేల్స్ ఎంతైతే ఉన్నాయో దాన్ని తీసుకోవాలి. అది మర్చిపోకండి. అంటే నెట్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100. నిన్న 2 రేషియోస్ క్యాలిక్యులేట్ చేయడం నేర్చుకున్నాం. ఈరోజు మరొక 2 రేషియోస్ మీకు పరిచయం చేస్తాను. అయితే వెనకాల రేషియోస్ మనం కంటిన్యూ తీసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఫస్ట్ 2 చెప్పాను, మళ్ళీ 2 చెప్పాను. ఫస్ట్ 2 మర్చిపోమని కాదు, దాంతో కలిపి 4 నేర్చుకుంటాం. మళ్ళీ మరొక 4 చెప్పాను అనుకోండి, మొత్తం 8 నేర్చుకున్నాం. కాబట్టి అర్థమవుతుందా? ముందుగా ఇప్పుడు నేను చెప్పే ఈ 2 రేషియోస్ కూడా ఫస్ట్ 4 పేజీలు ఖాళీ వదిలేసి చూసారా? నిన్న స్థూల లాభ నిష్పత్తి, నికర లాభ నిష్పత్తి రాశారు కదా, దాని కిందని రాసుకోండి. మళ్ళీ సమ్ రాసుకున్నప్పుడు నిన్న లెక్క తర్వాత రాసుకోండి. ఏం కన్ఫ్యూజ్ లేదు కదా. నిన్న ఫస్ట్ నేను ఏం చెప్పానంటే నిష్పత్తుల విశ్లేషణకి 4 పేజీలు పెట్టుకోమని అన్నాను. కాబట్టి అంటే టేబుల్స్ అయిన తర్వాత ఫస్ట్ రేషియోస్లో ఫస్ట్ క్లాసిఫికేషన్ టేబుల్స్ వేశారు, దాని తర్వాత నిష్పత్తులు హెడ్డింగ్ పెట్టారు, 2 నిష్పత్తులు రాశారు, స్థూల లాభ నిష్పత్తి, నికర లాభ నిష్పత్తి సూత్రాలు. దాని కంటిన్యూషన్ నేను ముందు చెప్పే సూత్రాలు రాసుకోండి. ఇది అయిన తర్వాత నేను సమ్ అంటాను, లెక్క చెప్తాను. అప్పుడు మీరు 4 పేజీలు ఖాళీ వదిలిన తర్వాత నిన్న 2 లెక్కలు చేశారు కదా, దాని కంటిన్యూషన్ థర్డ్ సమ్ కింద ఇప్పుడు సమ్ మీరు రాసుకోవాలి. కానీ క్లియర్గానే ఉంది కదండి. సరే, ఇప్పుడు రాసుకోండి. నిన్న 2 అయినాయి కాబట్టి 3వ నిష్పత్తి ముందుగా తెలుగు మీడియం రాసుకోండి. కన్ఫ్యూజ్ అయిపోతున్నాం, అందువల్ల తెలుగు మీడియం ముందు రాసుకోండి, తర్వాత ఇంగ్లీష్ మీడియం రాసుకుంటారు. తెలుగు మీడియంలో 3వ నిష్పత్తి పేరు నిర్వహణ నిష్పత్తి. 3వ నిష్పత్తి పేరు నిర్వహణ నిష్పత్తి. సూత్రం అమ్మిన వస్తువుల ఖరీదు ప్లస్ నిర్వహణ ఖర్చులు బై నికర అమ్మకాలు ఇంటూ 100. అమ్మిన వస్తువుల ఖరీదు ప్లస్ నిర్వహణ ఖర్చులు బై నికర అమ్మకాలు ఇంటూ 100. ఇది నిర్వహణ నిష్పత్తికి సూత్రం. అమ్మిన వస్తువుల ఖరీదు ప్లస్ నిర్వహణ ఖర్చులు బై నికర అమ్మకాలు ఇంటూ 100. ఇందులో మనకి క్లారిటీ లేదు. అంటే నిర్వహణ ఖర్చులు అంటే ఏంటి, అమ్మిన వస్తువుల ఖరీదు అంటే ఏంటి, అవి మనకు తెలియాలి కదా. అందుకని సూత్రం దిగుని రాసుకోండి, దాని కింద రాసుకోండి. అమ్మిన వస్తువుల ఖరీదు ఈజ్ ఈక్వల్ టు, ఇది ఎలా వస్తుంది? అమ్మిన వస్తువుల ఖరీదు ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నేను రాశాను, నేను చెప్తాను రాసుకోండి, మీకు ఇలా అర్థం అవ్వదు. అమ్మిన వస్తువుల ఖరీదు ఈజ్ ఈక్వల్ టు ప్రారంభ సరుకు ప్లస్ కొనుగోళ్ళు ప్లస్ వేతనాలు ప్లస్ ఉత్పత్తి ఖర్చులు బ్రాకెట్ క్లోజ్ చేసి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా బ్రాకెట్ క్లోజ్ చేసి మైనస్ ముగింపు సరుకు. మీకు అమ్మిన వస్తువుల ఖరీదు కావాలంటే అండి, వాడు ఇచ్చిన లెక్కలో ప్రారంభ సరుకుని, కొనుగోలుని, వేతనాలని, ఇక ఇతరత్ర ఉత్పత్తి ఖర్చులు ఏమైనా ఉంటే అవన్నీ కలుపుకొని అందులోంచి ముగింపు సరుకు తీసుకుంటే మీకు అమ్మిన వస్తువుల ఖరీదు వస్తుంది. లేదా ఇంకో సూత్రం కూడా ఉంది, లేదా అమ్మిన వస్తువుల ఖరీదు ఈజ్ ఈక్వల్ టు అమ్మకాలు మైనస్ స్థూల లాభం.
ఇప్పుడు ఈ రెండు సూత్రాల్లో ఏ సూత్రం వేసినా పర్వాలేదు, ఏదో ఒక సూత్రం వేయండి, ఏది వేసినా ఒకటే ఆన్సర్ వస్తుంది. కానీ ఆ సూత్రం ఒకటి, మీరు అమ్మిన వస్తువులు ఖరీదు కట్టాలంటే ప్రారంభ సరుకు, కొనుగోలు, వేతనాలు, ఉత్పత్తి ఖర్చులు అన్నీ కలుపుకొని ముగింపు సరుకు తీసినా వస్తుంది, లేదా అమ్మకాల నుంచి స్థూల లాభం తీసినా వస్తుంది. ఇది సింపుల్గా ఉంది కాబట్టి ఇది కడదాం. ఈ సమాచారం లేకపోతే అప్పుడు ఇంక దీన్నే మనం కట్టుకోవాల్సి వస్తుంది. అమ్మకాల నుంచి స్థూల లాభం తీసేస్తే సింపుల్గా అమ్మిన వస్తువుల ఖరీదు వచ్చేస్తుంది. ఇంకో పాయింట్ ఏం తెలియాలి, నిర్వహణ ఖర్చులు ఈజ్ ఈక్వల్ టు అని రాసుకోండి. నిర్వహణ ఖర్చులు ఈజ్ ఈక్వల్ టు అంటే లాభ నష్ట ఖాతాలో వ్యాపారానికి సంబంధించిన ఖర్చులు అన్నీ అనమాట. ఉదాహరణకు 4-5 చెప్తాను, దాన్ని బట్టి మీకు తెలిసిపోతుంది. నిర్వహణ ఖర్చులు ఈజ్ ఈక్వల్ టు జీతాలు ప్లస్ అద్దెలు ప్లస్ అమ్మకం ఖర్చులు ప్లస్ నిర్వహణ ఖర్చులు, అమ్మకం ఖర్చులు ప్లస్ ప్రకటన ఖర్చులు, నిర్వహణ ఖర్చులు, ప్రకటన ఖర్చులు మొదలగునవి. ఇవన్నీ కూడా నిర్వహణ ఖర్చుల్లోకి వస్తాయి. లాభ నష్ట ఖాతాలో ఉండే మామూలు ఖర్చులన్నీ కూడా నిర్వహణ ఖర్చుల్లోకి వస్తాయి. అంటే ఈ సూత్రం అంతా చెప్పాను. అమ్మిన వస్తువులు ఖరీదు అంటే ఏంటో చెప్పాను, నిర్వహణ ఖర్చులు అంటే ఏంటో చెప్పాను, అమ్మకాలంటే అమ్మకాలే. ఈ సూత్రం అర్థమైంది మీకు. ఇది 3వ సూత్రం, దీని వివరణ కూడా అర్థమైంది. ఇది ఎలా అప్లై చేయాలో ఇది కూడా చెప్పాను. అంటే రఫ్ వర్క్ కూడా చేసుకుంటే కానీ అప్లై చేయలేము అనమాట. అమ్మిన వస్తువులు ఖరీదు వేరుగా కట్టుకొని, నిర్వహణ ఖర్చులు వేరుగా కట్టుకొని, అప్పుడు ఇవి రెండు కలిపి అమ్మకాలు ఇంటూ 100 వేస్తే కానీ ఈ ఆన్సర్ రాదు. అది అర్థమైందా మీకు? నెక్స్ట్ 4వ సూత్రం పేరు నిర్వహణ లాభ నిష్పత్తి. ఇది నిర్వహణ నిష్పత్తి అండి. ఇది నిర్వహణ లాభ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు సూత్రం నిర్వహణ లాభము బై అమ్మకాలన్నా నికర అమ్మకాలన్నా ఒకటేనండి. నిర్వహణ లాభము బై అమ్మకాలు ఇంటూ 100. నిర్వహణ లాభము బై అమ్మకాలు ఇంటూ 100. నిర్వహణ లాభము బై అమ్మకాలు ఇంటూ 100. ఇందులో మనకి ఏం కావాలా? నిర్వహణ లాభం తెలియదు, అది రాసుకోండి. నిర్వహణ లాభము ఈజ్ ఈక్వల్ టు సూత్రం నికర లాభము ప్లస్ నిర్వహణేతర ఖర్చులు మైనస్ నిర్వహణేతర ఆదాయం. ఇప్పుడు దీంట్లో మళ్ళీ మీకు నికర లాభం తెలుసు, నిర్వహణేతర ఖర్చు అన్నది కూడా మీకు తెలుసు, కానీ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అన్నమాట. అయినా రాసుకోండి. నిర్వహణేతర ఖర్చులు ఈజ్ ఈక్వల్ టు ఆస్తుల అమ్మకంపై నష్టము, డిబెంచర్లపై వడ్డీ, పన్ను ఏర్పాటు మొదలగునవి. తర్వాత నిర్వహణేతర ఆదాయము ఈజ్ ఈక్వల్ టు నిర్వహణేతర ఆదాయం అంటే నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ అండి.
నిర్వహణాపరాధం ఈజ్ ఈక్వల్ టు ఆస్తుల అమ్మకంపై లాభము, ఆస్తుల అమ్మకంపై లాభము, పెట్టుబడులపై వడ్డీ, పెట్టుబడులపై వడ్డీ మొదలగునవి, మొదలగునవి, మొదలగునవి. మీకు ఇప్పుడు 2 సూత్రాలు చెప్పాను. నిర్వహణ నిష్పత్తి, నిర్వహణ లాభ నిష్పత్తి. నిర్వహణ నిష్పత్తి, నిర్వహణ లాభ నిష్పత్తి, లేదా నిర్వహణ నికర లాభ నిష్పత్తి, ఏదైనా అదే నిర్వహణ లాభ నిష్పత్తి. క్లియర్గా చెప్పాను. సూత్రం కొంచెం జాగ్రత్తగా చూడండి. నిన్న ఉన్నంత సులువుగా ఇవాళ అనిపించదు, మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ఇంగ్లీష్ మీడియం హెడ్డింగ్ పెట్టుకోండి ఈసారి. తెలుగు మీడియం ఆగండి. ఇంగ్లీష్ మీడియంలో 3rd ఈక్వేషన్ పెట్టుకోండి. ఎక్కడ? ఫస్ట్ పేజీల్లో ఇందాక నిన్న 2 సూత్రాలు రాశారు కదా, దాని కింద 3వ సూత్రం రాసుకోండి. కన్ఫ్యూజ్ ఏం లేదండి, క్లియర్గా రాసుకోండి. 3వ సూత్రం ఇంగ్లీష్ మీడియం రాసుకోండి. ఆపరేటింగ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు, ఆపరేటింగ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు, ఆపరేటింగ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ బై సేల్స్, బై సేల్స్ ఇంటూ 100, ఇంటూ 100, ఇంటూ 100. ఆపరేటింగ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు, ఆపరేటింగ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, ప్లస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ బై సేల్స్, బై సేల్స్ ఇంటూ 100, ఇంటూ 100. ఇప్పుడు క్లారిటీ కావాలి మనకి. ఏమండి? దిగువని రాసుకోండి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏంటి? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈజ్ ఈక్వల్ టు, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈజ్ ఈక్వల్ టు ఓపెనింగ్ స్టాక్, ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్, ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ ప్లస్ వేజెస్, ప్లస్ వేజెస్ ప్లస్ ప్రొడక్షన్ ఎక్స్పెన్సెస్, ప్లస్ ప్రొడక్షన్ ఎక్స్పెన్సెస్ బ్రాకెట్ పెట్టుకొని ప్రొడక్షన్ ఎక్స్పెన్సెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్, మైనస్ క్లోజింగ్ స్టాక్. ఇలా కడితే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వస్తుంది. లేదా ఓఆర్ఆర్, ఓఆర్ఆర్ మరలా వేసుకోండి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈజ్ ఈక్వల్ టు, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ మైనస్ గ్రాస్ ప్రాఫిట్, సేల్స్ మైనస్ గ్రాస్ ప్రాఫిట్, సేల్స్ మైనస్ గ్రాస్ ప్రాఫిట్. ఎలాగైనా కట్టచ్చు మీరు. ఈ రెండోది చిన్నదిగా అంటుంది కదా, సేల్స్ మైనస్ గ్రాస్ ప్రాఫిట్ సింపుల్గా కట్టేయచ్చు. ఈ సూత్రాన్ని అప్లై చేస్తాం. ఎప్పుడైనా ఇబ్బంది ఏర్పడితే ఈ సూత్రాన్ని అప్లై చేస్తాం. ఓకే, 3వ సూత్రం అయింది. ఏ రేషియోది? ఆపరేటింగ్ రేషియో. ఏంటి సూత్రం? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ బై సేల్స్ ఇంటూ 100. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ మీన్స్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ is equal to opening stock plus purchases plus wages plus production expenses minus closing stock, or cost of goods sold is equal to sales minus gross profit. ఓకేనండి, క్లియర్గా అర్థమైంది కదా. నెక్స్ట్ 4th ఈక్వేషన్ వేసుకోండి. 4th ఈక్వేషన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో, ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో, ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో is equal to operating profit ratio is equal to operating profit by sales into 100.
Operating profit by sales into 100 into 100. Next, operating profit అంటే ఏంటో రాసుకోండి. Operating profit is equal to net profit plus non-operating expenses minus non-operating income. Net profit plus non-operating expenses plus non-operating incomes. Next, what is the meaning of non-operating expenses? Okay, next side heading. Non-operating expenses is equal to non-operating expenses is equal to non-operating expenses is equal to loss on sale of assets. Loss on sale of assets. Loss on sale of assets, comma, interest on debentures. Interest on debentures, comma, tax provision, etc. Next, non-operating income is equal to profit on sale of asset, comma, interest on investments. టుడే మీకు 2 ratios ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రీవియస్ డే 2 ratios ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు మీరు సమ్ తీసుకొని దీన్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అండి ఇక్కడ ఒక సమ్ రాసుకోండి, కొంచెం అర్థమవుతుంది. అప్పుడు చేతులు కానీ కొంచెం పెద్ద సమ్. ఎక్కడ రాయాలి? ఈ సూత్రాలు రాసుకోవడానికి వదిలిన 3-4 పేజీలు వదిలేసి నిన్నటి సమ్ ఎక్కడైతే రాసుకున్నారో 2 sums దాని దిగువని రాసుకోండి. నేను రాసుకున్న సమ్స్ దిగువని రాసుకోండి. క్యాలిక్యులేట్ గ్రాస్ ప్రాఫిట్ రేషియో and net profit ratio. Calculate gross profit ratio and net profit ratio. Gross profit ratio and net profit ratio. One by one points. First, sales అమ్మకాలు. 10 లక్షలు. నెక్స్ట్ పాయింట్, అమ్మిన వస్తువుల వ్యయము. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. అమ్మిన వస్తువుల 5 lakhs. నెక్స్ట్ పాయింట్, నిర్వహణ ఖర్చులు. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. 2,50,000. 2,50,000.
సమ్లో ఏమి ఇచ్చాడు చూడండి, సేల్స్ అమ్మకాలు ఇచ్చాడు, కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ అమ్మిన వస్తువుల ఖరీదు ఇచ్చాడు, నిర్వహణ ఖర్చు ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఇచ్చాడు. ఏం కట్టమన్నాడు? స్థూల లాభ నిష్పత్తి కట్టమన్నాడు, నికర లాభ నిష్పత్తి కట్టమన్నాడు. స్థూల లాభ నిష్పత్తి కట్టాలి, నికర లాభ నిష్పత్తి కట్టాలి. మరి స్థూల లాభం కావాలి, నికర లాభం కావాలి కదా. మరి సూత్రాలు వేయాలంటే స్థూల లాభ నిష్పత్తి వేయాలంటే స్థూల లాభం బై నికర అమ్మకాలు ఇంటూ 100, అంటే గ్రాస్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100. సో గ్రాస్ ప్రాఫిట్ కావాలి. అలాగే నికర లాభ నిష్పత్తి కావాలంటే నికర లాభం బై నికర అమ్మకాలు ఇంటూ 100, అంటే నెట్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100. నెట్ ప్రాఫిట్ కావాలి. కానీ సమ్లో ఇచ్చినవి ఏంటి? సేల్స్ ఇచ్చాడు, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఇచ్చాడు, తర్వాత ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఇచ్చాడు. కానీ గ్రాస్ ప్రాఫిట్ ఇవ్వలేదు, నెట్ ప్రాఫిట్ కూడా ఇవ్వలేదు. మరి గ్రాస్ ప్రాఫిట్ నెట్ ప్రాఫిట్ ఇవ్వనప్పుడు మనం ఏ రకంగా కట్టాలి? అదే నిష్పత్తుల్లో మనకి ఉన్నటువంటి కొద్దిపాటి కష్టం. అన్ని సమయాలను కూడా అన్నీ ఇచ్చేసి మీరు కట్టేయండి అని అందరు, మనమే వాటిని రాబట్టుకొని కట్టుకోవాలి. అదే కష్టం అన్నమాట. సరే, ఇప్పుడు ఈ సమ్లో మనకి ఏం రాబట్టాలా? స్థూల లాభం రావాలి, నికర లాభం రావాలి. ఎలా వస్తుంది స్థూల లాభం? చూడండి, మనం తెలుగుగా ఆలోచిస్తే వీడిచ్చిన సమాచారానికి ఒక స్టేట్మెంట్ తయారు చేస్తాం. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ అండ్ లాస్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, లాభ నష్టాల నివేదిక చిన్నది వేసారు. కాలమ్స్ ఏంటి? పర్టికులర్స్, వివరాలు, మొత్తం. ఏమి ఇచ్చాడు మనకి? అమ్మకాలు ఇచ్చాడు. సేల్స్, అమ్మకాలంటే సేల్స్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 10 lakhs. దాని తర్వాత ఏమి ఇచ్చాడు? అమ్మిన వస్తువుల ఖరీదు ఇచ్చాడు. అమ్మిన వస్తువుల ఖరీదు అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ 5 lakhs. ఇప్పుడు మనకు తెలుసు, అమ్మకాల్లోంచి అమ్మిన వస్తువులు ఖరీదు తీసేస్తే, సేల్స్ నుంచి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ తీసేస్తే ఇప్పుడు ఏ ఆన్సర్ వస్తుందని తెలుసు. అంటే మీకు గ్రాస్ ప్రాఫిట్, స్థూల లాభం. ఏమొస్తుందని తెలుసు మీకు? స్థూల లాభం, గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది, గ్రాస్ ప్రాఫిట్. సో ఇప్పుడు మీకు గ్రాస్ ప్రాఫిట్ వచ్చేసింది. నెట్ ప్రాఫిట్ కావాలి. మరి ఇందులో ఏం చేస్తారు? మైనస్ నిర్వహణ ఖర్చులు తీసేయండి. నిర్వహణ ఖర్చులు అంటే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ తీసేయండి. ఇచ్చాడు 2,50,000 ఇచ్చాడు. ఈ 2,50,000 దీని నుంచి తీసేయండి. తీసేస్తే అప్పుడు వచ్చిన ఆన్సర్ ఏమవుతుంది? నెట్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్. ఇప్పుడు గ్రాస్ ప్రాఫిట్ మీ దగ్గర ఉంది, నెట్ ప్రాఫిట్ మీ దగ్గర ఉంది. సో ఇప్పుడు మీరు 2 ఈక్వేషన్స్ అప్లై చేయగలరు కదా. మీరు 2 ఈక్వేషన్స్ అప్లై చేయగలరు. ఎట్లా అప్లై చేయగలరు 2 ఈక్వేషన్స్ అంటే సూత్రాలు రాసుకోవాలి. ఫస్ట్ ఏ సూత్రం? ఈఎంలో రాస్తాను, టీఎం మీరు రాసేసుకుంటారు కదా. గ్రాస్ ప్రాఫిట్ రేషియో, స్థూల లాభ నిష్పత్తి. గ్రాస్ ప్రాఫిట్ రేషియో, స్థూల లాభ నిష్పత్తి సూత్రం గ్రాస్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100. స్థూల లాభము బై అమ్మకాలు ఇంటూ 100. స్థూల లాభం ఎంత? 5 లక్షలు. అమ్మకాలు ఎంత? 10 లక్షలు ఇంటూ 100. 5 లక్షలు 10 లక్షల్లో 2 సార్లు పోయింది, 2 ఇందులో 50 సార్లు పోయింది, అంటే 50%. అంటే ఫస్ట్ ఆన్సర్ గ్రాస్ ప్రాఫిట్ రేషియో 50%. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ రేషియో, నెట్ ప్రాఫిట్ రేషియో సూత్రం నెట్ ప్రాఫిట్ బై నికర లాభము బై నెట్ సేల్స్, నికర అమ్మకాలు ఇంటూ 100. నికర లాభం బై నికర అమ్మకాలు ఇంటూ 100. నికర లాభం ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? 2,50,000 బై నికర అమ్మకాలు 10 లక్షలు ఇంటూ 100. ఇప్పుడు ఈ 0 చొప్పున కొట్టేయండి. 2 zeros 2 zeros, 4 zeros 4 zeros, 25 మిగిలింది. Therefore, net profit ratio, net profit
రేషియో 25%. 25% అంటే నికర లాభ నిష్పత్తి, నికర లాభం బై నికర అమ్మకాలు ఇంటూ 100. అంటే 2,50,000 బై 10 లక్షలు ఇంటూ 100 అంటే 25%. 25%. 25%. 25%. రాసుకోండి. ఫస్ట్ ఇలా స్టేట్మెంట్ ఓపెన్ చేసుకోండి. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, పర్టికులర్స్, అమౌంట్, వివరాలు మొత్తం పెట్టుకోండి. ఈఎంఐలు అయితే సేల్స్ అని రాసుకోండి. టీఎం అయితే అమ్మకాలు అని రాసుకోండి. అమ్మకాలు 10 లక్షలు. దాంట్లోంచి అమ్మిన వస్తువుల ఖరీదు. ఏమైతే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. దేని కింద వేసి తీసేయండి. 10 లక్షల్లో 5 లక్షలు తీసేది. 5 లక్షలు ఇది స్థూల లాభము లేదా గ్రాస్ ప్రాఫిట్. దీంట్లోంచి మైనస్ నిర్వహణ ఖర్చులు, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఈఎం అయితే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ 2,50,000. దీంట్లోంచి ఇది తీసేయండి. 2,50,000 వచ్చింది. అది నెట్ ప్రాఫిట్, నికర లాభము అని రాసుకుంది. ఇది ఫెయిల్లోనే రాయాలి, రఫ్ ఏం కాదు. ఇప్పుడు ఈ రెండు మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మీరు సూత్రం అయ్యింది. గ్రాస్ ప్రాఫిట్ రేషియో, స్థూల లాభ నిష్పత్తి. గ్రాస్ ప్రాఫిట్ రేషియో అని రాసుకుంది. స్థూల లాభ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100. గ్రాస్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100. స్థూల లాభము బై అమ్మకాలు ఇంటూ 100. స్థూల లాభము బై అమ్మకాలు ఇంటూ 100. ప్రతిక్షేపించండి, సబ్స్టిట్యూట్ చేయండి ఫిగర్స్. 5 లక్షలు బై 10 లక్షలు ఇంటూ 100. 5 లక్షలు బై 10 లక్షలు ఇంటూ 100. క్యాల్కులేటర్ మీద సింప్లిఫై చేసేయండి. 5 లక్షలు 10 లక్షల్లో 2 టైమ్స్ పోద్ది. 200లో 50 టైమ్స్ పోద్ది. అంటే ఆన్సర్ 50%. నెట్ ప్రాఫిట్ రేషియో నికర లాభ నిష్పత్తి. సూత్రం నెట్ ప్రాఫిట్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. నికర లాభము బై అమ్మకాలు ఇంటూ 100. నెట్ ప్రాఫిట్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. నికర లాభము బై నికర అమ్మకాలు ఇంటూ 100. దట్ ఈక్వల్ టు 2,50,000 బై 10 లక్షలు ఇంటూ 100. 2,50,000 బై 10 లక్షలు ఇంటూ 100. 10 లక్షలు ఇంటూ 100. సింప్లిఫై చేస్తే 25%. సింప్లిఫై చేస్తే 25%. ఇలా మనం రేషియోస్ కట్టేటప్పుడు మరీ అంత ఈజీగా ఉండదు. కొంచెం ఇండైరెక్ట్ సమాచారం ఉంటుంది. దాన్ని మీరు అర్థం చేసుకుని కట్టుకుంటూ వెళ్ళాలి. ఈ రోజుకి 4 ఈక్వేషన్స్ని చదవండి. అప్పుడు మనం కట్టడానికి ప్రయత్నం చేయొచ్చు. ఫస్ట్ గ్రాస్ ప్రాఫిట్ రేషియో, గ్రాస్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100. నెట్ ప్రాఫిట్ రేషియో, నెట్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100. ఆపరేటింగ్ రేషియో, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ బై సేల్స్ ఇంటూ 100. అమ్మిన వస్తువుల ఖరీదు ప్లస్ నిర్వహణ ఖర్చు బై నికర అమ్మకాలు ఇంటూ 100. ఇది నిర్వహణ నిష్పత్తి. ఓకే, నెక్స్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో, నిర్వహణ లాభ నిష్పత్తి. దానికి సూత్రం నెట్ ప్రాఫిట్ ప్లస్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మైనస్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ బై సేల్స్ ఇంటూ 100. నిర్వహణ లాభము బై నికర అమ్మకాలు ఇంటూ 100. నిర్వహణ లాభం ఎలా వస్తుంది? నికర లాభానికి ప్లస్ నిర్వహణేతర ఖర్చులు కలిపి మైనస్ నిర్వహణేతర ఆదాయం తీసేస్తే మనకు నిర్వహణ లాభం వస్తుంది. అది ఈ రోజుకి మనకి 4 రేషియోస్ కంటపడడానికి వీలుగా ఫస్ట్ పేజీలో రాసుకున్నాం.
అండ్ ఇప్పుడు 4 సమ్స్ అయినాయి. నెక్స్ట్ కంటిన్యూ క్లాస్లో మీ దగ్గర నుండి ఈ 4 సూత్రాలని ఎలా అప్లై చేయాలో చూద్దాం. అండ్ అర్థమవుతుంది కదండి. బోత్ మీడియంస్ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మీకు ఏ క్లాస్ అయినా ఆ క్లాస్ ఎంతే అర్థమయ్యేలాగా చెప్తున్నాను. అక్కడికక్కడే మళ్ళీ ఒకసారి జస్ట్ చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చి చెప్తున్నాను. కానీ మీకు అలా అర్థం కాకపోతే దానికి ప్రీవియస్ క్లాస్ని ఒక్కసారి ఫాలో అయ్యి నెక్స్ట్ క్లాస్కి రండి. కంగారు పడిపోకండి. మీరు మధ్యలో 12వ క్లాసు 15వ క్లాసు చదివేసేస్తే ఉపయోగం ఏమి ఉండదు. అంటే మీరు రెగ్యులర్గా జాగ్రత్తగా వరుసగా క్లాస్ తర్వాత క్లాస్ చూసుకుంటే ఆ ఇంటర్లింక్ లేకుండా ఇబ్బంది లేకుండా చెప్తున్నాను కాబట్టి మీకు ఆ ఇంటర్లింక్ బాగా అర్థమయ్యి సమ్స్ బాగా అర్థమవుతాయి. మనకి ఎక్కువగా మరి ఆన్లైన్ క్లాసెస్ ఎక్కువ పాసిబిలిటీ ఉన్నట్టున్నాయి. అందువల్ల మీరు అశ్రద్ధ చేయకుండా ఈ క్లాసెస్ని అందరూ ఫాలో అవ్వండి. మీరు చూస్తున్న వాళ్ళు మిగతా ఫ్రెండ్స్కి కూడా మీరు కాల్ చేసి ఆన్లైన్ క్లాసెస్ ఫాలో అవ్వండి అని సజెస్ట్ చేయండి. అప్పుడు అందరూ కూడా దీన్ని ఫాలో అవుతారు. మీరంతా ఆన్లైన్ క్లాసెసే బాగా చదివేసి ప్రిపేర్ అయిపోయారు అనుకోండి, అప్పుడు ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినా సరే మీకు అంత ఇబ్బంది అనేటువంటిది ఉండదు. ఓకేనా అండి? థ్యాంక్ యూ.